మోదీ పాలనలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు కాంగ్రెస్ నేతలు. నిజంగా అభివృద్ధి జరిగితే విపక్షాలను విమర్శించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. కొంతమంది వ్యాపారుల కోసమే మోదీ ప్రభుత్వం నడుస్తోందన్నారు. దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పాత్ర విస్మరించలేనిదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రధాని మోదీ దేశ సంపదనంతా కొంతమంది వ్యాపారులకు దోచిపెడుతున్నారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. దేశంలోని 70 కోట్ల ప్రజల దగ్గర ఉన్నంత సంపద కేవలం 22 మంది బడా పారిశ్రామికవేత్తల దగ్గర పోగైందన్నారు. ఛత్తీస్గఢ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం, నిత్యావసర ధరలు ఓ వర్గం మీడియాకు కనిపించడం లేదని ప్రశ్నించారు. మోదీ సముద్రంలోకి వెళ్లడం, ఆలయాల్లో పూజలు చేయడమే వారికి కనిపిస్తుందన్నారు రాహుల్. सबसे बड़े मुद्दे कौन से हैं? सब लोग आपको कहेंगे बेरोजगारी. मोदी जी दिखाते हैं कभी हवाई जहाज में उड़ते हुए, कभी समुद्र के नीचे जाते हुए. हम 5 काम करने जा रहे हैं. सबसे पहला काम बेरोजगारी. इस पर हम जबरदस्त एक्शन लेने जा रहे हैं. ప్రజల సమస్యలు పరిష్కరించేలా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించామన్నారు రాహుల్. దేశంలోని ప్రజలందరితో చర్చించి న్యాయపత్రం తయారు చేశామన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్. కాంగ్రెస్ పార్టీది ప్రజల మేనిఫెస్టో అన్నారు. सरकार बनने के एकदम बाद जाति जनगणना, इकोनॉमिक सर्वे, संस्थाओं का सर्वे, कि हिंदुस्तान का धन किसके हाथ में है, कितना धन पिछड़े वर्ग के हाथ में है, कितना दलितों के हाथ में है, कितना आदिवासियों के हाथ में है, कितना गरीब जनरल कास्ट के हाथ में, कितना माइनॉरिटीज के हाथ में. तो ये क्रांतिकारी काम है. इसके बाद दूध का दूध, पानी का पानी हो जाएगा. ప్రధాని మోదీ కాంగ్రెస్ ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. 10 ఏళ్ల బీజేపీ పాలనలో నిజంగా అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ ను విమర్శించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రియాంక. అంతరిక్ష రంగంలో భారత్ విజయాలకు నాటి ప్రధాని నెహ్రూయే కారణమన్నారు. కాంగ్రెస్ అధికారంలో రాగానే 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు ప్రియాంక గాంధీ. आपके बच्चे पढ़ते हैं, इम्तिहान देते हैं, पेपर लीक हो जाता है, घोटाला हो जाता है, 20-20 लाख की नौकरियां बिक जाती हैं. किसके राज में हो रहा है ये? 10 सालों से किसका राज है? कितना दोष देते रहेंगे कांग्रेस पार्टी को? 10 सालों से तो कांग्रेस पार्टी का राज नहीं है ना. 10 सालों से इन्हीं की पूर्ण सत्ता है. कहते हैं 400 पार और बहुमत चाहते हैं और सत्ता चाहते हैं. 10 सालों में इन्होंने क्या किया है? कहते हैं 75 सालों में कुछ नहीं हुआ. अगर कुछ नहीं हुआ होता तो यहाँ उत्तराखंड का इतना हुनर कहां से आया? భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనాకు ప్రధాని మోదీ క్లీన్ చిట్ ఇచ్చారన్నారు కాంగ్రెస్ నేతలు. చైనా ఆక్రమణలో భారత భూభాగం లేదనడం అబద్ధమన్నారు. గాల్వాన్లో 20 మంది భారత జవాన్ల త్యాగాలను బీజేపీ సర్కార్ విస్మరించిందన్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి వ్యాఖ్యలు బాధ్యతారహితంగా ఉన్నాయన్నారు కాంగ్రెస్ నేతలు. గత 4 ఏళ్లుగా చైనా పదే ఇండియా భూభాగంలోకి చొరబడుతుంటే 56 ఇంచుల ఛాతీ ఎక్కడుందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. దేశంలోని పలు సోషల్ జస్టిస్ ఆర్గనైజర్లతో సమావేశమయ్యారు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే. వీరంతా లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి మద్దతు ప్రకటించారని తెలిపారు. న్యాయం కోసం జరిగే పోరాటంలో అండగా ఉంటున్న వారికి ధన్యవాదాలు తెలిపారు ఖర్గే. लोकतंत्र और संविधान बचेंगे तभी आपके मुंह से बात निकलेंगे, नहीं तो कोई बात नहीं करेगा. जैसे आप आजादी के पहले मुंह के बहरे थे वैसे ही रही.